అబ్బా, మీ నాన్నమ్మ ఎంతో కాలంగా మీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని చెప్పేది. చివరికి ఆమె అనుకున్నట్టుగా ఒక మంచి అమ్మాయి దొరికింది. కానీ పెళ్లికి పిలవలేదు కదా సార్. అన్నా, ఎంత చక్కగా చెప్పారన్నా. ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకున్న మీ పొట్ట ఎప్పుడు చల్లగా ఉండాలి. మీ మాట గనక వీలైనంత త్వరగా నిజమైతే నా పెళ్లికి నేనే మీకు వచ్చి స్పెషల్ గా ఇన్విటేషన్ ఇస్తాను. అందరూ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సార్. ఎంత ఫేమస్ అయినా ఎంత సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ఈవిడ నా భార్య కాదు. అవునవును, భార్యనవ్వడానికి నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. మేడం, నేను కరుణా సార్ని ఎప్పటి నుండో చూస్తున్నాను. నాన్నమ్మతో తప్పించి ఇంకెవ్వరితోనూ ఇంతవరకు షాప్కి రాలేదు. ఇప్పుడు సార్ని మీతో ఇలా చూడడం ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నిత్యా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? తను చిన్న పిల్లేం కాదు. హాస్పిటల్లో ఏదైనా ఎమర్జెన్సీ ఉందేమో, అందుకే వెళ్ళుంటుంది. అలా అని గెస్ట్ చేసి ప్రశాంతంగా ఉంటామా? హాస్పిటల్లో ఎమర్జెన్సీ అయితే నాకు చెప్పి వెళ్ళేది. అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా పెట్టేది. ఏం చెప్పకుండా వెళ్ళిందంటే అర్థం కావట్లేదు. సరే, ఇంకోసారి కాల్ చేసి చూడు, కనెక్ట్ అవ్వచ్చేమో చూడు. సార్ ఆపండి ఆపండి. ఏమైంది? మీరు కూడా దిగండి సార్. ఎందుకు? ఏమైంది? దిగండి సార్. అరే ఏమైంది? నన్ను మీరు అవమానించారు. అరే ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? దిగండి సార్, దిగమంటున్నాను కదా. ఏంటేంటో చేస్తుంది మీరు. అది కాదు, నన్ను చూసే మీకెలా ఉంది సార్? అలా దొంగల మొహం పెట్టుకున్నారు. స్వీట్ గా లేనా, క్యూట్ గా లేనా? మిమ్మల్ని ఏమైనా తినేస్తున్నానా నేను? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు బైక్ ఎక్కు. నువ్వు ముందు ఆ రింగ్ టోన్ చేంజ్ చేయి. మీరు నా వేలికి రింగ్ తొడగడానికి మనసు వచ్చినప్పుడు ఈ రింగ్ టోన్ చేయడం గురించి ఆలోచిస్తాను నేను. చెప్పక. అబ్బా, భూమి మీదే ఉన్నావా? లేదక్క, ఆకాశంలో తేలుతూ ఉన్నాను. ఏయ్, ఆప్తావా నీ తలతిక్క? వెళ్లే ముందు ఒక మాట చెప్పి వెళ్ళవా? కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? అక్క, నేను నా బాయ్ ఫ్రెండ్ తో ఉన్నాను. మీరేం వరీ అవ్వద్దు, ఆయన నన్ను జాగ్రత్తగా తీసుకొచ్చేస్తారు. ఏంటిది మీ అక్కతో ఇలా చెప్పావేంటి? ఇదా సమాచారం? అంటే నీ బాయ్ ఫ్రెండ్ కి అంతా చెప్పేశావా? ఇప్పుడైనా ఒప్పుకున్నాడా? స్టెప్ బై స్టెప్ ఆయనకు అర్థం అవుతుంది. ఇంకో 2 స్టెప్స్ ముందుకెళ్తే ఆయన ఒప్పుకుంటారు. అవునా సార్? ఊరుకో తల్లి. చెప్పక్క. సరే సరే, వీలైనంత త్వరగా నీ బాయ్ ఫ్రెండ్ ని నాకు పరిచయం చెయ్యమ్మా. తర్వాత మిగిలిన స్టెప్స్ ని త్వరగా ముందుకెయ్యి. యు ఆర్ ద బెస్ట్. ఐ లవ్ యూ. సరే అక్క, గుడ్ నైట్, బాయ్. అల్లరి. చూడు, నువ్వేదేదో అనుకున్నావు. తను నీకు గుడ్ న్యూస్ చెప్పిందా? ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగానా? 100 రెట్లు సంతోషంగా ఉంది. కాదు తేజస్, నాకైనా అమ్మా నాన్న వాళ్ళతో కలిసిన క్షణాలు కొంచెం కొంచెమైనా గుర్తున్నాయి. కానీ తనకి వాళ్ళతో కలిసిన క్షణాలు కాదు, వాళ్ళ ముఖాలు కూడా జ్ఞాపకం లేదు తెలుసా. కానీ ఇప్పుడు నా చెల్లికి సంతోషాన్ని ఇచ్చేవాడు, తనని ఇష్టపడేవాడు తనకి ఉన్నాడంటే తనకన్నా ఇంకేం కావాలి నాకు? ఏమీ వద్దా? అసలేమి?
నేను ఏమో నేను కావాలంటే మాత్రం నువ్వు ఉంటావా? నేను తిట్టినా, గొడవ పడ్డా, అరిచినా, కోపం తెచ్చుకున్నా నువ్వు నాతో ఎప్పుడూ ఉండాలి. వేరే ఆప్షనే లేదు. యూనివర్స్, నా చెల్లి ఆ అబ్బాయిని ఎంత ప్రేమిస్తుందో ఆ అబ్బాయి తనని అంతకన్నా ఎక్కువ 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 ప్రేమించాలి. దయచేసి ఇదంతా నెరవేర్చు. సార్ నేను ఫోన్ కట్ చేసేసాను. తమాషాకి హద్దు బద్దు ఉండాలి. మీ అక్కతో నేను బాయ్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావు? అంటే మీరు నా బాయ్ ఫ్రెండ్ అని ఒప్పేసుకున్నారా? అలా కాదు, మీ అక్కతో నా గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? అరే నేనెక్కడ మీ పేరు చెప్పాను? నేను నా బాయ్ ఫ్రెండ్ తో ఉన్నానని చెప్పాను. మిగతాదంతా మీరే అర్థం చేసుకున్నారు. చూడు, నువ్వు ఇలా చేస్తుంటే మీ నానమ్మకి చెప్పేస్తాను. నిజంగానా? చెప్పండి, నాకు అదే కావాలి. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. చెప్పండి చెప్పండి. నిధి, హలో, ఏంటి మీకు మాత్రమే కోపం వస్తుందా? నాకు రాదా? మీ మీద కోపం ఉన్న వాళ్ళనేమో ప్రేమిస్తున్నారు. నేను మిమ్మల్ని ఎంత ప్రేమించినా నన్ను తిడుతూనే ఉంటారు. ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు. ఇవాళ ఒక విషయం క్లియర్ అయిపోవాలి సార్. చూడండి, నన్ను బాగా చూడండి. బానే ఉన్నాను కదా? క్లోజప్ లో నా మొహాన్ని సరిగ్గా చూడండి. చెప్పండి, ఎలా ఉన్నాను? చూశారు కదా, చెప్పండి ఎలా ఉన్నాయి నా కళ్ళు? ఆకాశం నుండి నక్షత్రాలు తెచ్చి పెట్టినట్లేవా నా కళ్ళు? నక్షత్రాలు. ముక్కు చూడండి ఎలా ఉందో. ఇది మామూలు ముక్కు కాదు. ప్రతి ఒక్క ఊపిరి మీ పేరే చెప్తుంది. ఆ? ఏంటి సార్, మీకు సరిగ్గా వినిపించట్లేదా? లేదు, వినిపిస్తుంది. నువ్వు కొంచెం దూరంగా ఉండాలా? దగ్గర అవ్వాలని డిసైడ్ అయ్యి వచ్చిన అమ్మాయిని సార్ నేను. దూరం వెళ్ళే మాటే లేదు. నా జుట్టు చూడండి సార్ ఎలా ఉందో. షాంపూ యాడ్ లో వచ్చేలా సాఫ్ట్ గా లేదా? మీ చెంప మీద ముద్దు పెట్టాలని ఎదురు చూసే పెదాలు, మీకు దిష్టి తీయాలని ఎదురు చూసే చెయ్యి. చాలు చాలు, అర్థమైంది. అయితే లవ్ యూ అని చెప్పండి సార్. లవ్వా? అయితే లవ్ లేదా? చూడు, అది అలా కాదు. రాత రాసేశారు. మీకెప్పటికీ ఈ అమ్మాయి అని గట్టిగా రాశారు. కానీ ఆ రాతలో ఉన్నది నేనే అని తెలుసుకోలేకపోతున్నాను అంతే. ఏం చేయమంటారు నన్ను? ఏమి చెయ్యొద్దు ప్లీజ్. మాట్లాడడానికి ఇంత భయపడతారండి సార్ మీరు. సరే టైం తీసుకోండి, కానీ ఎక్కువ టైం తీసుకోకూడదు. నేను మిస్సెస్ డాక్టర్ అవ్వాలని నిరీక్షణలో ఉన్నాను. అరే ఏం చేస్తున్నారు సార్? రండి, బైక్ స్టార్ట్ చేయండి. మీ వెనక నేను సదా ఉంటాను. అది మళ్ళీ కొత్తగా చెప్పాలా?